గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు శుభవార్త చెప్తాను చెప్పాను. ఉదయం ఈరోజు డే అలా స్టార్ట్ అయిందంటే మేమంటే గిట్టిన వాళ్ళు మా అమ్మాయికి కామెంట్ పెట్టడం వల్ల దానివల్ల కొంచెం ఉదయాన్నే నిద్ర మంచం లేవడం ఘర్షణ ఈ మూడు అప్సెట్ అయిపోయాను. వాస్తవం చెప్పాలి కదా, మూడు అప్సెట్ అయిపోయి ఇంకా తర్వాత మధ్యాహ్నం లైవ్ పెట్టుకొని సరదాగా మాట్లాడాను మీతోటి. లైవ్ పెట్టినప్పుడు నేను అప్పటికి మీకు ఆ న్యూస్ ముందుగా చెప్పాలని నాకు ఆశగా ఉంది, ఉత్సాహంగా ఉంది. కానీ ఏదైనా నేను ముందుగా చెబితే ఏ పని జరగదు. విషయం ఏందయ్యా అంటే ఈరోజు నాకు యూట్యూబ్ పేమెంట్ వచ్చింది. యూట్యూబ్ పేమెంట్ ఈరోజు అంటే ఇంతకుముందు రావట్లేదు అంటారేమో. నాకు గత సంవత్సరంలో 2 నెలలకు ఒకసారి పేమెంట్ వచ్చేది, 2 నెలలకి ఒకసారి పేమెంట్ వచ్చేది 1 by 1. కానీ ఈ సంవత్సరం నేను పని మానుకున్న తర్వాత పని మానుకొని నిండా 4 నెలలు పూర్తయింది. పని మానుకుని కాంచి మరి నా దశ తిరిగిందో లేకపోతే యూట్యూబ్లో సక్సెస్ రేటు పెరిగిందో దేవుడు అనుగ్రహించాడో తెలియదు. కానీ పని మానుకున్న కాంచి మనస్ఫూర్తిగా నాకు చాలా వరకు ఖాళీగా ఉండని బాధ తప్ప నుంచి పేమెంట్ అయితే మటుకు పనిచేసేటప్పుడు కన్నా కూడా ఇప్పుడు పేమెంట్ ఎక్కువ వస్తుంది. ఎంత పేమెంట్ నేను చెప్పకూడదు, కానీ యూట్యూబ్లో వరుసగా 4 months 4వ నెల కూడా పేమెంట్ తీసుకున్నా. 4 నెలలు ఎమ్మటెమ్మటి పేమెంట్ తీసుకోవడం ఇంతకుముందు ఎప్పుడు జరగలే, ఈ సంవత్సరం జరిగింది. ఇదే మనం మొదటి విజయం కింద అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి మనకి. ఏంటంటే ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదా వీడియోలు చేసుకోకపోతే అని అంటున్నారు. మీకు సినిమాలో రజనీకాంత్ గారి డైలాగ్ ఉంది, మనం ఏం పని చేస్తున్నాం అనేది కాదు, ఇక్కడ సంతోషం ఉంటే ఎక్కడున్నా సంతోషంగా ఉంటాము అని. ఏ పని చేస్తానది ముఖ్యం కాదు, చేసే పనికి సంపాదన వస్తుందో రాదనేది ముఖ్యం. కాకపోతే ఇతరులకి నష్టం కలిగించే పని, కష్టం కలిగే పని, ఇబ్బందులు కలిగించే పనులు కొన్ని పనులు ఉన్నాయి, అవి చేయకూడదు. పని పాట లేని వీడియోలు పెట్టద్దని నా కామెంట్లు ఈరోజు కూడా ఒక అతను కామెంట్ పెట్టడం జరిగింది. మీ కామెంట్కి నా సమాధానం ఏంటంటే ఇప్పుడు నేను చేసేది కూడా పని. ఇందాక నేను బజార్కి పోతే ఒక సబ్స్క్రైబరు నాతో మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చామన్నాడు. అంటే మీరు హోటల్లో టిఫిన్ చెప్పారు, రేట్ తక్కువలో క్వాలిటీ బాగుంటుందని. అక్కడ పోయి టిఫిన్ చేసాం, చాలా టేస్టీగా ఉంది, బాగుంది. ఆ హోటల్ అతను కూడా చెప్పాను, మీ యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చానని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారండి. మన వల్ల ఎవరికొకరికి ఉపయోగం జరుగుతుందండి. నేను హోటల్లో టిఫిన్ చేసి హోటల్లో టిఫిన్ బాగుంటుందని చెప్తాను. నేను ఎక్కడన్నా బాగా లేకపోతే అక్కడ దాని గురించి నేను వీడియో పెట్టను, విమర్శ చేయను, సైలెంట్ అయిపోతాను అనమాట. ఎందుకంటే ఎవరు కూడా కడుపు మీద కొట్టకూడదు, బతుకు తీరు మీద ఎప్పుడు మనం కొట్టకూడదు. అది కరెక్ట్ అయిన పని. చేతనైతే ఒకరికి సాయం చేయగలగాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఇది నా సిద్ధాంతం. అప్పుడు నాకు సంతోషం కలిగింది, నా వీడియోల వల్ల కూడా ఉపయోగపడుతున్నాయి జనాలు. కానీ అలాగే తిరుపతి వీడియో పెట్టా, అక్కడ మీరు క్యూలో ఎలా టోకన్లు తీసుకున్నారో అదంతా సమాచారం తెలుసుకున్నారు వాళ్ళు. అది తెలుసుకొని వాళ్ళు కూడా తిరుపతి పోతున్నారంట. అది కూడా మంచిదే కదండి. మనం తిరుపతి పోయాం, వాళ్ళు కూడా తిరుపతి పోవాలి ఎట్టా ఏందని వీడియోలు చూశారు. ఇట్లా పలానా సార్ టోకన్లు ఇస్తారు, ఇలా ఉంటుంది దర్శనం, టైం ఇట్లా ఉంటుంది అని వీడియోలో వివరంగా చెప్పి దానివల్ల కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఎవరికి ప్రమోషన్స్ చేయటంలా. ఎందుకంటే ప్రమోషన్స్ అవి మన సబ్స్క్రైబర్లని కొంతమందికి దానివల్ల ఎఫెక్ట్ జరిగితే మనకు ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం మన మీద పెడుతుంది. ప్రమోషన్లు నేను చేయటంలా. నేను స్వచ్ఛందంగా సహజంగా నేను ఎక్కడ ఏం తెచ్చుకొని తింటానో అది చెప్తున్నా. దానివల్ల చాలామంది ఫుడ్ వీడియోలో సమాచారం తెలిసిద్ది, ఎక్కడ ఏం దొరికిద్ది అని తెలిసిద్ది. అందుకు నేను చెప్పేది ఫుడ్ వీడియోలో అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇలా నేను యూట్యూబ్లో వరుసగా 4 నెలలు పేమెంట్ అందుకున్నందుకు ఆ విషయం మధ్యాహ్నం మీకు లైవ్లో చెప్పాల్సింది, సాయంత్రం మాట తప్పకుండా ఇప్పుడు నేను వీడియో పెట్టడం జరుగుతుందన్నమాట. కానీ పేమెంట్ వచ్చిందని వీడియో పెడితే చాలామంది అసూయ పడతారు. అంటే మనకు సబ్స్క్రైబర్లు కాదు, మనమంటే గిట్టని వాళ్ళు, మనమంటే గిట్టని వాళ్ళు చాలామంది కనిపెట్టుకుని కూర్చుంటారు. ఏదో ఒక పని చేసుకుని బతకచ్చు కదా, ఇలా వీడియోలు పెట్టుకోకపోతే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అని సలహాలు చాలా ఇస్తూ ఉంటారు. సలహాలు మటుకు చాలామంది ఇస్తారు, ఏం పని చేసుకొని బతకాలి. మొన్న దాకా చేసిన పనే లేకుండా చేశారు. ఈ అసూయ, ఇవన్నీ ద్వేషం ఉన్న ప్రపంచంలో అంతంత మాత్రం బతకండి చాలా కష్టం. అయినప్పటికి కూడా నేను మా బాబాయ్ దగ్గర 10 సంవత్సరాలు పనిచేశాను. నేను సొంతంగా షాప్ 27 సంవత్సరాలు నడిపాను. మొత్తం 37 సంవత్సరాలు కష్టపడ్డా. ఈ 37 సంవత్సరాలు పని చేసుకొని బతకడం వల్ల ఉన్న పొలం అంతా పోయింది. పని లేకుండా ఖాళీగా తిరిగి ఏదైనా స్థలాలు వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ ఇలా కోటీశ్వరులు అయ్యారు. పనినే నమ్ముకున్న నేను కూటికి ఇబ్బంది పడే ఏదో పరిస్థితి వచ్చిందనమాట. పని చేసుకుంటేనే బతకలేమండి. ఇన్ని సంవత్సరాలు పని చేశాను, 37 సంవత్సరాలు పొలంలో పనిచేశాను. మా బాబాయ్ దగ్గర పనులు చేశాను 10 సంవత్సరాలు. శాలల్లో ఇంజన్ల పనులు వెళ్ళాను. ఎన్నో ఎర్రటెండలో కష్టాలు పడ్డాను. ఇంకా లాస్ట్గా ఆ కష్టపడి చేసే పని కూడా లేకుండా చేశారు చాలామంది కలిసి. మనం కష్టపడతా అన్న ఇక్కడ పని దొరకనేరండి చాలామందికి, మీకు తెలియదు. పైగా ఇప్పుడు నా వయసు మీరు చిన్నపిల్లడు చెప్పినట్టు చెబుతున్నాను. ఆయన పెళ్లి కావాల్సిన పిల్లోడిని, నీకు పని పాటలేకపోతే ఎవరు పిల్లలు ఇస్తారన్నట్టు చెప్తున్నారు. నాకు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లోడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, అమ్మాయి శారీ బిజినెస్ చేసుకుంటుంది, మావిడి ఇంట్లో వంట చేసుకుంటే ఆమె కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆమె కూడా. ఇకపోతే యూట్యూబ్ వాళ్ళు కష్టపడుతున్నారు. వీడియోలు చేయడం కూడా చాలా కష్టం అండి, మీకు ఒక విషయం తెలియదు. అదేం చిన్న పని కాదు. మీరు ఇలా మాట్లాడే వాళ్ళు ఒక్క వీడియో చేసి పెట్టి చూడండి, అప్పుడు అర్థమైంది.
అయితే ఇలా పని చేసుకోమని సలహాలు ఇచ్చేవాళ్ళు సలహా ఇవ్వడం చాలా సులభమే. ఇప్పుడు నేనేం పని చేసుకోవాలి, ఎవరైనా నాకు కరువు పని కనిపిస్తే ఉదయాన్నే పోయి చేసుకొని వస్తాను. ఎందుకంటే నేను ఎర్రటండకి పని చేయలేను, 10 గంటల లోపల ఇంటికి వస్తాను కాబట్టి. ఈ సలహా ఇచ్చేవాళ్ళు ఆ పని ఏదైనా ఇప్పించండి, కరువు పని కానీ ఏదన్నా గవర్నమెంట్ ద్వారా వచ్చే పని. నా పేరు మాకు ఎవరైనా చూస్తే వీడియో ఇప్పించండి, కంపల్సరీగా చేస్తాను. ఇంకొకటి ఏంటంటే పని చేసుకోవచ్చు అంటున్నారు కదా, ఈ వయసులో చేయడానికి నేను చేసే పని నాకు ఆ దారి ముగిసిపోయింది. ఇంకా కొత్తగా నేను చేయగలిగింది ఏంది, కూల్ డ్రింక్ షాపులు అటు పెట్టుకోవాలి. అవి పెట్టుకోవాలంటే రూములకు అడ్వాన్స్ చాలా అడుగుతున్నారు మా ఊర్లో. రెంట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, డబల్ అయిపోయినాయి. ఎక్కడ పెట్టాలన్నా కానీ మినిమం 15,000 20,000 తక్కువ ఏ రూము లేదు, 20,000 తక్కువ. చిన్న రూమ్ కూడా 15,000 తక్కువ లేదు. అవి కొన్ని సెంటర్లో జరగవు. దానికి కూడా పెట్టుబడి ఇంచుమించుగా 2 లక్షలు కావాలి. రూమ్ అడ్వాన్స్ అయితే 3 లక్షలు కావాలి. ఆ 3 లక్షల డబ్బు నా దగ్గర లేదు. ఇంతకాలం స్వతంత్రంగా జీవించిన వాడిని నేను ఎవరి దగ్గర పోయి పని చేయగలను? పోనీ ఎక్కడైనా వాచ్మెన్ కన్నా గుమస్థానంగా చేరితే వాళ్ళు ఇచ్చేది 10,000 అంత ఇస్తారు. యూట్యూబ్ పేమెంట్ నాకు అంతకన్నా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నన్ను పని చేయమంటారా, యూట్యూబ్లో వీడియోలు చేసుకోమంటారా? ఇది కూడా సేవేనండి. హోటల్కి ఎక్కడ టిఫిన్ రేట్లు తక్కువ ఉన్నాయా, ఎక్కడ ఏ ఫుడ్ రేటు తక్కువ ఉందా, ఏ ఊర్లో మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా చేసుకున్నామా, ఎక్కడ ఇట్లా సమాచారం అంతా మీకు ఇస్తున్నాం. అది కాకుండా ఇంట్లో లక్షణంగా ఇంట్లో చేసి పెట్టే మంచి మంచి భోజనాలు వీడియోలు పెడుతున్నాము. మంచి నా అనుభవాలు చెప్పుకుంటున్నాం, షేర్ చేసుకుంటున్నాం. వీటి నచ్చి చాలామంది వస్తున్నారు. లైవ్లో కాలక్షేపం చేస్తున్నాం. చాలామందికి మన ధైర్యాన్ని ఇస్తున్నాం, ఆలోచనలు పెంపొందిస్తున్నాం, నిరుత్సాహం నిరాశపడకుండా. ఇంతకన్నా ఇంక నేనేం పని చేయాలి? ఇంతకాలం కష్టపడి పని చేశాను, ఇప్పుడు కూడా కష్టపడుతున్నా. కానీ ఈ ఒళ్ళు వచ్చే పని కాదు, తెలివితో యుక్తిగా నా అనుభవాలు చెప్పుకుంటూ యూట్యూబ్లో కష్టపడుతున్నా. యూట్యూబ్ నాకు ఒక దారి చూపించింది, ఒక మార్గం చూపించింది. యూట్యూబ్ నన్ను క్వాలిఫికేషన్ అడగల, యూట్యూబ్ నా అర్హత అడగల, యూట్యూబ్ నా క్యాస్ట్ అడగల, యూట్యూబ్ నా సామాజిక వర్గం ఏమంటారు, నేను ధనవంతున్నా పేదవాడిని నన్ను అడగల. యూట్యూబ్ నాకు ఎలాంటి అర్హతలు అడగల. కేవలం నా వీడియోలు నచ్చి నేను కష్టపడిన దానికి యూట్యూబ్ ఛానల్ మానిటేషన్ అయింది, నా సబ్స్క్రైబర్లు సపోర్ట్ వల్ల. తర్వాత మానిటేషన్ అయిన తర్వాత యూట్యూబ్ నుంచి వచ్చే యాడ్ల ద్వారా నాకు మనీ వస్తుంది. ఇలా నాకు యూట్యూబ్ ఒక దారి చూపించిన యూట్యూబ్కి ధన్యవాదాలు. ఇంకొకటి, యూట్యూబ్ నాకు అసలు ఎలా పెట్టాలో తెలియదు. యూట్యూబ్ స్టార్ట్ చేసి పెట్టించింది మా అమ్మాయి. నా భార్య ఎడిటింగ్ చేస్తుంది. మేము ముగ్గురం కష్టపడతాం ఛానల్లో. ముగ్గురం ఐకమత్యంగా ఉండి వీడియోలు చేసుకుంటాం. బతకడానికి ఏదో ఒక దారి చూసుకున్నాం. మీకు పని లేకపోతే కామెంట్లు పెట్టేవాళ్ళు చెప్తాను. మీకు పని లేకపోతే మీరు చూసుకున్న పని. నాకనేది యూట్యూబ్ అనేది ఒక దారి ఉంది. వరుసగా ప్రతి నెల యూట్యూబ్లో పేమెంట్ తీసుకున్నా, శాలరీ అందుకుంటున్నా. నేను కష్టపడి పని చేసుకుంటున్నాను, తెలివిగా డబ్బులు సంపాదించుకుంటున్నాను. కోట్లు సంపాదించలేదు కానీ కూటికి మటుకు సంపాదించుకుంటున్నా. ఇంతవరకు నేను తృప్తి పడుతున్నా, ఆనందపడుతున్నాను. నన్ను చూసి మీరు బాధపడుతున్నారు. అలా బాధపడకండి. మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేసుకోండి. ఎప్పుడు ఎదుటివారికి ఏదో విధంగా బాధ పెట్టే కామెంట్ మటుకు పెట్టద్దు దయచేసి. అలా పెడితే మీరే బాధపడతారు ఒకనాటికి. గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై.